ముందు వీడియోలో ఎంతో గొప్పగా మనం చేసుకున్నాము. ఈ యొక్క కాల్భైరవ అష్టకం అనమాట. సో, ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక అద్భుతమైన స్తోత్రం. ఈ స్తోత్రం అంటే కేవలం మనకి అపమృత్యు దోషాలే కాకుండా, మన రోగంతో ఉన్న లేకపోతే ఏమైనా బాధలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నా కూడా, అనారోగ్యంతో ఉన్నా కూడా మనకి ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టకం జరుగుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా మృత్యు భీతి వాళ్ళ దగ్గరికి చేరదు అని చెప్పేసి, ఈ స్తోత్రంలో సాక్షాత్తు మార్కండేయుడు మనందరికి అందించిన అద్భుతమైన స్తోత్రం అనమాట. చిన్న పసిపిల్లవాడు తన ఒక మృత్యువుని తొలగించుకోవడానికి సాక్షాత్తు కైలాసం నుంచి పరమేశ్వరుని కూడా రప్పించుకొని యమధర్మరాజుతో పోట్లాడిన వాడు మనకి మార్కండేయుడు అనమాట. మార్కండేయుడు అంటే మనకి సప్త చిరంజీవుల్లో ఒకళ్ళు. ఇప్పటికీ కూడా మనకి మార్కండేయుడు ఈ ప్రపంచం తిరుగుతున్నాడని కూడా మనం అనుకుంటూ ఉంటాం. అంటే అంత గొప్ప అద్భుతమైన స్తోత్రం మనకి ఈ యొక్క చంద్రశేఖరాష్టకం అనమాట. ఇది కేవలం ఒక స్తోత్రం మనం చూసి మన స్తోత్రంగా కనిపిస్తుంది కానీ, దీనిలో ఉన్న ప్రతి ఒక్క పదానికి అర్థం తెలుసుకొని లోపలికి మనం వెళ్తే ఈ యొక్క స్తోత్రం ఇచ్చిన స్తోత్రం మనం ఎక్కడ కనిపించదనమాట. అంత గొప్ప అద్భుతమైన స్తోత్రం మనకి చంద్రశేఖరాష్టకం. సో, ఇప్పుడు దీనికి ప్రతి ఒక్క పదానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. నాకు తెలిసినంత వరకు మీకు అర్థం చెప్పడానికి ట్రై చేస్తాను. సో, తప్పులైనా నన్ను క్షమించండి. పెద్దవాళ్ళు ఉంటే నన్ను సరిదిద్దడానికి ట్రై చేయండి. ఓకేనా? శ్రీమాత్రే నమః. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, రత్నసానుసరాసం జతాదృశృంగనికేతనం, సింజినీకృత పన్నగేశ్వరముచ్యుతానల సాయకం, శిక్ప్రగబ్ధ పురాతనం త్రిశాలైర్వివండితం, చంద్రశేఖరమాశ్రయ మమ కిం కరిష్యతి వయ్యవాం. ఇక్కడ శివుడికి ఎన్నో పేర్లున్నా కూడా మనకి మార్కండేయుడు ఎందుకు చంద్రశేఖర అని మాత్రం పిలిచాడో అని ఎవరికైనా తెలుసా? ఎందుకంటే చంద్రశేఖర అంటే దీని అర్థం ఏమిటి అంటే, చంద్రుని తన యొక్క పువ్వులాగా తన శిరస్సు ధరించిన వాడు. అంటే ఇక్కడ సూర్యచంద్రుడి వల్లే మన యొక్క మానవుడి యొక్క కాలగతి, అలాగే మన జీవన చక్రం అంతా కూడా మనకి సూర్యచంద్రుడి ద్వారా మనందరం కూడా నిర్ణయించబడుతుందన్నమాట. అందుకే ఆ చంద్రుడిని తన ఒక ఆభరణంగా ధరించిన వాడు నా తండ్రి, ఆయనే నా అండ ఉండదు, నన్నేం చేస్తావు అని చెప్పేసి యమధర్మరాజుతో పోట్లాడినవాడు చంద్రశేఖర్ అని చెప్పేసి యమధర్మరాజుతో పోరాడినవాడు మార్కండేయుడు అనమాట అండి. సో, మనం ఇంకా ఫస్ట్ లైన్ తెలుసుకున్నాం. నెక్స్ట్ తెలుసుకుందాం. రత్నసాను సరాసనం అంటే ఇక్కడ మార్కండేయుడుకు మెడలో చుట్టుకుంది యమపాసం. యమపాసం రాచుకుని ఉన్నా కూడా మార్కండేయుడికి ఆ యమపాసం మీద ఎలాంటి భయం లేదనమాట. ఎందుకంటే ఆయన దృష్టి అంతా ఎక్కడ ఉంది అంటే రక్తసింహాసనం మీద, మంచుకొండలో రక్తసింహాసనం మీద కూర్చున్న పరమేశ్వరుడి మీద ఆయన దృష్టి అంతా ఉందన్నమాట. సో, ఆయన ఏమంటున్నాడంటే రత్నసాను సరాసన జటాజ శృంగనికేతనం అంటే మంచుకొండలో సింహాసనం మీద కూర్చున్నావు స్వామి అని చెప్పేసి శివుడిని పిలవడం స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత సింజినీకృత పన్నగేశ ముచ్చన సాయకం అంటే తన మెడలో ఉన్న విషసర్పాలంటే సాక్షాత్ మనకి అక్కడ ముద్దు సదృశపడుతున్న ఒక మార్కండేయుడు ఆయన మృత్యువును కూడా తెగించేసి కైలాసంలో ఉన్న పరమేశ్వరుని వర్ణన చేసుకుంటున్నారనమాట అండి. ఇది కనుక మనకి మృత్యువు వచ్చిన సందర్భంలో మనం కనుక ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మనకి శివ సాన్నిధ్యం పొందుతాం అనమాట. అంటే ఆయన ఏమంటున్నాడు అంటే, కైలాసం మంచుకొండ మీద ఒక స్వామి ఉన్నాడు, మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారి మెడలో పాము ఉంటుంది. పాము నన్ను కనుక నా ప్రాణం తీసుకుంటే ఆ పాముతో నా తండ్రి నీ దగ్గరికి వస్తాడని చెప్పేసి ఆ శివుడి యొక్క వర్ణన మనతో మన యొక్క చంద్రశేఖరాష్టకం స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత పరమేశ్వరుడు దగ్గర ఉన్న ధనుస్సు బాణాన్ని కూడా ఈ మార్కండేయుడు సూచిస్తున్నాడు. ఎందుకంటే ధనుర్బాణాలతో నా తండ్రి అక్కడ ఉన్నాడు, ఆయన నాకు ధైర్యంగా అక్కడ కూర్చున్నాడని చెప్పేసి శివుడు అంటే అంత భక్తి అనమాట మార్కండేయుడు. ఆ పక్కన యమధర్మరాజు ఉన్నా కూడా ఆయన వచ్చి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నా తండ్రి నా వెనక ఉన్నాడు కాబట్టి నువ్వు ఏం చేయగలవు అని చెప్పేసి యమధర్మరాజుతో పోరాడుతున్నాడు మార్కండేయుడు అనమాట అండి. సో, చంద్రశేఖర మాసం అంకింపేశ్వర అలాంటి గొప్ప తండ్రి నా వెనకాల ఉన్నాడు. నన్ను నువ్వేం చేస్తావు? కిం కరిష్యతి వయ్యమహ అంటే నువ్వేం చేయలేవు అని చెప్పేసి యమధర్మరాజుతో గట్టిగా చెప్తున్నాడు మార్కండేయుడు అనమాట. నెక్స్ట్ మనకి పంచపాదప పుష్పగంధ పాదద్భుజ భుజద్వయ శోభితం పాలలోచన జాతపావం దగ్ధమన్మద విగ్రహం భస్మదూల కలేబరం భవనాశనం భవమవ్యం చంద్రశేఖర మాస్టర్ కిం కరిష్యతి వయ్యవః. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి పంచపాదవ పుష్పగంధ అంటే దేవతలందరూ కూడా ఈ యొక్క దేవతా పువ్వులన్నీ కూడా స్వామివారి పాదాలనే పడి ఉన్నాయన్నమాట అండి. అంటే ఇక్కడ ఆయన ఎంతో మృత్యువేదన పడుతూ ఉన్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. ఆ యమపాసం తన పెకకి కోసుకుపోతూ ఉన్నా కూడా ఆయనకి అవేం కనిపించకుండా ఆ పరిమళం అంటే ఇంత స్వచ్ఛమైన భక్తి చూడండి ఈ యొక్క మార్కండేయుడిది ఇక్కడ. అక్కడ స్వామివారి
కైలాస పర్వతంలో ఆ దేవతలందరూ కూడా స్వామి చుట్టూ చేరి పుష్పాలు సమర్పిస్తారు గదా! ఆ పాదాలు తగిలిన పుష్పాలు, ఆ వాసన ఈ యొక్క మార్కండేయుడికొస్తుందనమాట అండి. మార్కండేయుడు ఆ వాసనని శ్వసిస్తున్నాడనమాట. అలాగా పుష్పగంధాలతో ఇంత అద్భుతమైన సుగంధ పరిమళాలతో వికసించిన ఆ పుష్పాలు కలిగిన పాదాలను చంద్రశేఖరుడు మార్కండేయుడు ధ్యానిస్తున్నాడనమాట అండి. పాదద్వయ శోభిత అంటే అంత గొప్ప పాదాల్ని చంద్రశే మార్కండేయుడు ధ్యానిస్తున్నాడనమాట. ఆ తర్వాత పాలలోచన. పాలలోచన అంటే ఎవరు మనకి? పాలలోచన అంటే 3 కన్నులు గలవాడు. ఎవరు? మనకి పరమేశ్వరుడు. తన 3 కన్నులతో మన్మధుడిని సైతం దగ్ధం చేసిన వాడు ఆహ్, మన్మధుడిని దగ్ధం చేసిన వాడు పరమేశ్వరుడనమాట. సో, అది గుర్తు చేస్తున్నాడు. నా తండ్రి సామాన్యుడు కాదు. మన్మధుడిని కూడా దగ్ధం చేసినవాడు. అంటే మన్మధుడు అంటే ఎవరంటే మనకి కామ, క్రోధ, మోదం అషడ్ వర్గాల్ని కూడా జయించినవాడు నా తండ్రి. అంత గొప్పవాడు నా తండ్రి అని చెప్పేసి ఆయ మార్కండేయుడు అంత గొప్పగా యమధర్మరాజుతో పోరాడుతున్నాడనమాట. నెక్స్ట్ ఏంటి? బ ఒక నెక్స్ట్ స్వామివారు నా తండ్రి బూడిద పూసుకుంటాడేమో అనుకుంటున్నామో గానీ, బూడిద అంటే ఏంటి అంటే, మనమందరం కూడా చనిపోయిన తర్వాత బూడిదవుతాం. అలాంటి బూడిదని నా తండ్రి పూసుకుంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే భవనాశం భవమూల్యం. అంటే నువ్వు వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతాను, అందరం వెళ్ళిపోతారు గానీ, నా తండ్రి మాత్రం స్థిరంగా ఇక్కడే ఉండిపోతాడు. అంత గొప్పవాడు నా తండ్రి. నువ్వు నా ప్రాణాలు తీసుకుందాం అనుకుంటున్నావేమో గానీ, నా వెనకాల నా తండ్రి ఉన్నాడు. ఆయన నన్ను చూసుకుంటున్నాడు. ఆయన నా వెనకాల నా అండగా ఉండగా నువ్వు నన్నేం చేస్తావు? నువ్వు ఏం చేయగలవు అని చెప్పేసి యమధర్మరాజుతో మార్కండేయుడు పోరాడుతున్నాడనమాట. నెక్స్ట్ ఏంటి? చంద్రశేఖర మహాశయం కింకర్షిత్ వయ్యమహ. నా చంద్రశేఖరుడిని నేను ఆశ్రయించున్నాను. నువ్వు నన్నేం చేస్తావు అని చెప్పేసి యమధర్మరాజుతో పోరాడుతున్నాడు మార్కండేయుడు అనమాట. సో, ఇది మనకి చూసుకుంటే కేవలం ఒక పద్యంలాగా, ఒక స్తోత్రంలా కనిపిస్తుంది గానీ, దీని లోపల మార్కండేయుడు పడే వేదన అంటే మనం నిజంగా మృత్యు వచ్చినప్పుడు మనం ఏంటి బాబోయ్! అయ్య బాబోయ్! నా నా పరిస్థితి, నా ఆస్తేంటి? నా పిల్లలెవరు? నా 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 మా మా అమ్మ నాన్నలు ఏమైపోతారు అని అనుకుంటాం కానీ, ఎవ్వరం కూడా ఆ పరమేశ్వరుని తలుచుకోమనమాట అండి. సో, కానీ ఇదంతా బెస్ట్ ఎగ్జాంపుల్ మన మార్కండేయుడు అనమాట. అంత మృత్యు వేదనలో అంత పడుతున్నా కూడా ఆ శివుడిని పట్టుకొని ఈ యొక్క అద్భుతమైన శ్లోకం చేసాడు. ఇది కేవలం ఏదో మార్కండేయుడు ఒక చోట కూర్చొని, ఒక మూలన కూర్చొని శివాలయంలో గాని లేకపోతే అదేదో దేవుడి ముందు కూర్చొని రాసే స్తోత్రం కాదనమాట. అంత గొప్ప మృత్యు సదృశంలో వచ్చిన అద్భుతమైన శ్లోకం. అంటే ఈ ప్రతి ఒక్క పదంలో కూడా తన యొక్క ఆర్తి ఉందనమాట అండి. సో, ఎవరైతే ఈ శ్లోకం చేస్తూ ఉంటారో వాళ్ళందరికి కూడా మృత్యుభీతి కూడా పోతుందని చెప్పేసి చెప్తున్నామనమాట. సో, ఈ శ్లోకాల్లో ఫస్ట్ 2 లైన్స్‌కి 2 పద్యాలకి అర్థం అనమాట. సో, నెక్స్ట్ ఏముంటుందో కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. ఇది 4 వీడియోస్ కింద రాబోతుంది. సో, ఈ 4 వీడియోస్ చూస్తే ఖచ్చితంగా చంద్రశేఖర అష్టకాన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు. సో, మళ్ళీ వచ్చే వీడియో కలుసుకుందాం. శ్రీమాత్రే నమః! జై శ్రీరామ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః! జై శ్రీరామ్.